వాక్యం చూద్దాం. వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మూలోకాల్లో ఉన్న దేవుడు, మూలోకాల దేవుడు అంటే మూడు లోకంలోనికి యేసుక్రీస్తు దేవుడు. మూడు లోకాలు ఉన్నారు. మూడు లోకాలు అంటే అర్థం ఏంటంటే పరలోకము, భూలోకము, చెప్పాలి పాతాళ లోకం. ఈ మూడు లోకాలకు కూడా యేసుక్రీస్తే అధికారి అనే విషయం మీద మనం కొన్ని విషయాలు జ్ఞానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడునుగాక. ఓకే, వాక్యం చూద్దాం. వాక్యం నుంచి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వాక్యం, 22వ వచనాన్ని చదువుదాం. ఓకే, ప్రార్థన. మహాగుణుడా, మా ప్రియ రక్షకుడా, సర్వాధికారి నా తండ్రి, సర్వమెరుగున్న దేవుడు నా తండ్రి గొప్ప నిన్న నేడు నిరంతరం మారణ మా ఘనుడైన దేవానికి స్తోత్రం. అయా, మొదటి సర్వీస్లో మీరు మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. రెండవ సర్వీస్లోను కూడా మాట్లాడడానికి నీ కృప అనుగ్రహింపచేయండి. మీరు మాట్లాడితే మా జీవితాలకు ఆశీర్వాదము, ఆదరణ కలిగితే ప్రభువా. ఒక మనిషిని మాటను ఒక మనిషినికి ప్రయోజనముగా ఉండవు. మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభువా. నువ్వు సర్వాధికారైన దేవుడవు, కృపగలిగిన దేవుడు ప్రభువా. నాయనా, నా తండ్రి, మూలోకాలకు దేవుడు నీవే అని ప్రభు. నా తండ్రి, వాక్యంలోంచి కొన్ని విషయాలు జ్ఞానిస్తుండగా మాతో అందరితో మాట్లాడండి. ప్రతి ఆటంకాన్ని తొలగించండి, రావాల్సినవని తొలగిరండి. నీ సహాయము, నీ కాపుదల, నీ మహిమ మా మీద ఉంచండి ప్రభువా. అయా, నీ దయగల దక్షిణ హస్తంతో నడిపించమని రీజస్సి అనౌంటింగ్ అల్వరి హాండవర షమస్పోరిలో పరిశుద్ధాత్ముడా నీ సహాయం అనుగ్రహింపచేయండి. ఒట్టువాని మట్టువాని జ్ఞాపకం చేసుకోండి, నన్ను మరుపరచండి, నీ స్వరం వినిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఓకే, వాక్యం చూద్దాం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కుడి పార్శ్వన కూర్చుంటాడు అని ఉంది. కూర్చుండి ఉన్నాడు, కుడి పార్శ్వన ఉన్నాడు. ఎవరండి ఈయన అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక్కరికి రాయబడిన మాట. ఆయన పరలోకమునకు వెళ్ళి, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వచ్చాడు ఆయన? భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి 3.5 సంవత్సరాలు భూమి మీద 33 భూమి మీద ఉండి ముగించుకుని పరలోకానికి వెళ్ళిన తర్వాత అంట దేవదూతల మీద అధికారం అంటే యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పుకుందామా? దేవదూతల మీద అధికారి. మరొక మాట కూడా చూపిస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 8వ వాక్యాన్ని కూడా చూద్దాం. అమ్మా, అమ్మాయి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే 28:18 వచనం, భూమి మీద సర్వాధికారము. ఎవరంటే ఆయన? భూమి మీద సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభుల వారు. పరలోకముల అధికారి, భూలోకముల అధికారి. ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవదూతల మీద అధికారిగా ఉన్నాడు. అదే కాకుండా ఆ దేవదూతల అధికారి అయిన దేవుడు మానవ యొక్క రూపం ఎత్తి భూమి మీదకి వచ్చిన తర్వాత
భూమి మీద సర్వాధికారి. శిష్యుని పిలిచి అంటాడు, నేను సర్వాధికారం గలవాడును అంటున్నాడు. దేవునికి స్తుతులు చెప్పుకుందామా? గట్టిగా చెప్పుకుందాము. మూడో మాట కూడా చూపిస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వాక్యం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభువు వారు తన నోట నుంచి చెప్తున్న మాట చదవాలి. ఓకే. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవుల స్వాధీనములో ఉన్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. 4వ అధ్యాయం 11వ వాక్యం. ఇదిగో దేవదూతలు వచ్చి అని ఉంటుంది అక్కడ. ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేస్తున్నవి. యేసుక్రీస్తు ప్రభుల వారికి పరిచర్య ఎందుకు చేస్తున్నాయి? దేవదూతలకు అధికారి అయిన దేవుడు నా ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పుకుందాము. ఆ గనుడైన దేవుని ఆరాధిస్తున్నాం. ఎంత భాగ్యవంతులు అండి మనం. దేవదూతలే దేవునికి పరిచర్య చేస్తున్నాయి. ఈ మత్తయి సువార్తలో, మార్కు సువార్త మనం చూస్తే ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవదూతలే యేసుక్రీస్తు ప్రభువు వారు పరిచర్య చేస్తున్నాయని దీనికి అర్థమైంది ఏంటంటే దేవదూతల మీద యేసుక్రీస్తు ప్రభువు వారు అధికారి. దేవునికి మహిమ కలుగునుగాక. అధికారి ఒక రోజునంట దేవదూతను చూసినప్పుడు దేవదూతలు పాపం చేశాయంట. చూడండి ఆ మాట. మొదటి పేతురు గారు రాస్తూ అంటే 2వ పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2:4 వాక్యం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదంట. ఎందుకు విడిచిపెట్టలేదు? దేవదూతల మీద అధికారి యేసుక్రీస్తు ప్రభువు వారు. దేవదూతల మీద అధికారి కాబట్టి దేవదూతలు కూడా పాపం చేస్తాయి. ఒక సమయంలో దేవదూతలు కూడా యేసు ప్రభువారు యొక్క సన్నిధిలో ఉంటూ పాపం చేస్తాయి. కానీ దేవదూతలు కూడా విడిచిపెట్టలే. దేవదూతలు కూడా దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, బంధించాడు పాతాళంలో. దేవదూతలను విడిచిపెట్టని దేవుడు మనం విడిచిపెట్టగలడా? యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోక అధికారి. పరలోకంలో దేవదూతల మీద అధికారి. మరి దేవదూతలు దేవుడు నిర్మించుకుంటే నిర్మాణించబడ్డాయి. ఒక మాట కూడా చూద్దాము. యోధా పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం చదివితే దేవదూతలు అంటే పాపం చేసినప్పుడంట తీర్పు కొరకు దేవదూతలు కూడా ఏమండి తీర్పు కొరకు దేవదూతలు ఏం చేశాడు? భద్రపరిచాడంట. అక్కడ రాయబడిన లేఖనాల్లో మనం ఆలోచన చేస్తే 6వ వచనంలో యోధా పత్రిక 1:6 దేవదూతల మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశాలంలో వాటిని బంధించి భద్రపరిచాడంట. దేవదూతలు తప్పు చేస్తే ఒప్పుకోలేదు. కారణం దేవదూతలే కాదు, ఈ భూమి మీద మానవుడు తప్పు చేస్తే విడిచిపెట్టడం. అట్లాంటి గనుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నాడు తెలుసా? 104వ కీర్తన 4వ వాక్యంలో ఉంటది. వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలను తన పరిచారకులుగా ఆయన చేసుకున్నాడంట. దేవదూతలు ఎవరు చేసుకున్నారు? దేవుడే చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? ఆయన స్తుతించడానికి. దేవదూతలను దేవుడు చేసుకున్నాడు. 104వ కీర్తన 4వ వాక్యం ఉంటది. వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలను తన పరిచారకులుగా ఆయన చేసుకుని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారిని చాలా మంది కొంచెం సులకనగా మాట్లాడుతూ ఉంటారు. యేసు ప్రభు వారు ఎవరో తెలుసా? పరలోకాధికారి. ఆ పరలోకాధికారి, దేవదూతల అధికారి అయిన దేవుడు మనం కలిగి ఉన్నాము. మనం ఎంత భాగ్యవంతులము. దేవదూతలు తప్పు చేసే ఒకనాడు ఎలా తప్పు చేసేయండి? ఎలా తప్పు చేసేయో చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వాక్యంలో సెలవిస్తుంది.
చదువుమా. 12:9. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట సర్పము పడదోయబడును. అది భూమి మీద పడదోయబడి దాని దూతలు దానితో కూడా ఎందుకు పడవేయబడ్డాయి అని అనుకుంటాం. మరి యేసుప్రభువు వారు సర్వాధికారి అయితే, పరలోకానికి అధికారి అయితే, మరి ఉన్న ఆరాధించబడుతున్న దేవతలు దేవుళ్ళు ఎవరండి అని అనుకోవచ్చు. వారి కోసం రాయబడ్డది ఇది. ప్రధాన దూత లూసిఫరు ప్రభునంట పరిశుద్ధుడు ఆరాధిస్తున్నాయంట. ఆరాధిస్తున్నప్పుడు, ఆరాధకుడైన దేవుని ఆరాధిస్తున్నప్పుడు సాతాను దూత అయిన లూసిఫరు తన మనసులో అనుకుందంట. ఏమనుకుంది? యెషయా గ్రంథము 14 మనం చదివితే 12-14 వాక్యంలో మహోన్నతునితో నేను సమానంగా చేసుకుందని తన మనసులో అనుకుందంట. సభాపర్వతం మీద కూర్చోవడానికి నేను ఎంత దూరంలో లేను, ఆ సభాపర్వతం మీదే కూర్చుంటే నేనే దేవుని అయిపోతాను కదని మనస్సులో ఆలోచిస్తుందంట. అప్పుడు దేవుడు ఆ గర్వాన్ని చూసి పరలోకంలోంచి భూమి మీదకు తోసేసాడు దేవదూతన్న. ఆ లూసిఫర్తో పాటు 4 భాగాలు, ఒక భాగాన్ని ఆ దూత భూమి మీదకి మధ్యాకాశం తోసేస్తే తీసుకొచ్చేసింది. ఎక్కువగా పెద్దలు అంటూ ఉంటారు, ఇండియాలో ఎక్కువ పడిపోయి అంటవి. ఇండియాలో చేస్తున్న భక్తి ఎక్కడ చేయరండి, ఏ దేశంలో కూడా. ఇండియాలో ఉన్నంత మూఢనమ్మకం ఎక్కడ ఉండదండి. బయటికి వెళ్తే ఎదురు, ఇల్లు కడితే ఏమండి వాస్తులు, ఇల్లు కట్టేటప్పుడు గొయ్యి ఎత్తే దాంట్లో నవరత్నాలు, నవధాన్యాలు, అబ్బాయి పుడితే జాతకాలు, పెళ్లి చేసుకుంటే అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకం. ఇండియాలో ఉన్నంత మూఢత్వం కారణం ఏంటంటే ఆ దేవదూతలు పెద్దలు అంటారు ఇండియాలో ఎక్కువ పడిపోయాయంట. మన ఇండియాలో చేసిన భక్తి ఎక్కడ చేయదు. కాబట్టి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అనుకుంటా, ఈ సంవత్సరం కానీ మొత్తం ఏదో వస్తున్న 12 సంవత్సరాలు కూడా వస్తుంది కదా. ఏడమ్మది పుష్కరాలనా పుష్కరాలు వస్తున్నాయంట. ఆ యానానికి 1200 కోట్లు సెలెక్ట్ చేశారంట అంటున్నారు పెద్దలు. మన రాష్ట్రంలో కూడా అలాగే కోట్లు వెచ్చిస్తారు, రోడ్లు బాగు చేస్తారు. వీళ్ళు ఏమైనా వాళ్ళంట 12 సంవత్సరాల దాకా తాను చేయరంటే వాళ్ళు ఎవరో, వాళ్ళ కోసం మనం ఎందుకులే. 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ 12 సంవత్సరాలకి ఈ యొక్క కోనేట్లో, ఈ గోదావరిలో మునిగితేనంట, వాళ్ళు మునిగిన యొక్క నీటిలో మనం మునిగితేనంట ఏమొస్తాయి? పుణ్యం వస్తుందంట. నీటిలో మునిగితేనే పుణ్యం వస్తే ఎంత ఇది ఎవరికండి చేస్తారు? ఇదేశ వాళ్ళకి కూడా అంటే వాళ్ళు కూడా వస్తారు. మన వాళ్ళు ఇండియా వాళ్ళు ఇండియాని నలుమూల నుంచి ఏమండి 250 దేశాలు దగ్గర ఉన్న దేశాల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ ఇది అంటించేస్తారు. వాళ్ళు వస్తారండి. టీవీలో చూడండి, తెల్లవాళ్ళు కూడా ములుగున వస్తారు. ఒక నీటిలో మునిగితేనే పుణ్యం అంటే మనుషుడు ఏం చేసేసినా పర్లే. ఈ 12 సంవత్సరాల లోపల ఈ పుష్కరాలు వచ్చినప్పుడు ఈ పుష్కరాల్లో మనం దానం చేస్తే పుణ్యం అంట. అంటే అపవాది ఏం చేసిందంటే మానవుణ్ణి వాడు నచ్చినట్టుగా మళ్ళించేసింది. మనుషుడు ఏ విధంగా దానికి బానిస అయిపోతాడో ఆ విధంగా బంధించేసింది. కారణం ఏంటంటే అపవాది పరలోకంలో అనగా సాతాను అనబడిన అపవాది పరలోకంలో ఉన్న దేవదూత లూసిఫర్ మనసులో అనుకుందంటే ఏమనుకుంది? చదవండి, యెషయా గ్రంథం తీశారు కదా, 14 అధ్యాయము 13వ వచనం చదవండి ఒక మాట.
ఆ, ఆ, నేను ఆకాశం ఎక్కిపోదును, దేవుని నక్షత్ర పైగా నా సింహాసనం హెచ్చించుకొందును, ఉత్తర దిక్కున నా సభాపర్తను కూర్చుందును, మేఘమండలం నీకు ఎక్కుదును, మహోన్నతునితో నేను సమానంగా చేసుకుందని నువ్వు మనసులో అనుకుంటేవు కదా. మనసులో అనుకుందంటే ఎక్కడ కాదు, ఎప్పుడు కూడా మనసులో గర్వాన్ని ప్రభు చూస్తాడు. మనుషులు అనుకుంటారో పదాల మీద మనసులో ఉన్న అహం చూస్తాడు. అహం మనసులో పుట్టుతుంది, ఆ పుట్టిన అహంకారాన్ని వేసే చూస్తాడు. అహం ఎక్కడ పుట్టిందంటే లూసిఫర్కి మనసులో పుట్టింది. లూసిఫర్ని ఏమంటున్నాడు చూడండి, 12వ వచనంలో, తేజో నక్షత్రమా ఏకవసుక్క, నువ్వెట్లు ఆకాశం పడితే ఎందుకు పడ్డదే? అతిశయం. చాలామంది అనుకుంటే నాకు ఎవరు అవసరం లేదండి, ఎవరితో నాకు ఎట్లాంటి మనసు ఏనాటికి రాకూడదు. పెద్దలు అంటూ ఉంటారు, బంగారు పొలానికైనా చెప్పాలి ఏం దాపిడే, కోడ దాపిడి. మనిషికి అవసరం లేదన్నవాడు ఎవడు లేడు. అలాగ అనుకున్నావంటే నువ్వు అతిశయపడుతున్నట్లు లెక్క. తేజో నక్షత్రమా అంటే అపవాదిని ఎలాగా చిత్రీకరిస్తారంటే, కొమ్ములెట్టి, నల్ల మొక్కు పెట్టి, పళ్ళు గట్టిగా పెట్టి, ఎదరపెట్టి, మత్స్యుండుగా తయారు చేసి, నల్లబట్టలేసి దైవరా అంటూ ఉంటారు. అసలు సాతాను కూడా అంట మెరుపు తీగగా ఉంటాడంట. మహా అందగాడు, అందగతి కదా, అందగాడు, అంతటి మహా అందగాడైన దేవదూతుడు సభాపర్వత ఎక్కాలని మనసులో అనుకున్నాడు. ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్న మాటను బట్టి కిందకి తోసేసాడు దేవుడు. తోసినప్పుడు 4 భాగాల్లో ఒక భాగాన్ని తీసుకొచ్చేసింది. అందుకనే మన వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇంకోటి 3,300,000,000 ముఖ్యమైన వాడు ఈయనే పవిత్రుడు, ఈయనే దేవుడు, చిన్నోడా తెలుసుకున్నావా, చిన్నోడా గ్రహించుకున్నావా. యేసుక్రీస్తు ప్రభువు వారు దేవదూతల మీద అధికారి. దేవదూతలు లూసిఫర్ మనసులో కరివేస్తే మధ్యాకాశానికి తోచేశాడు. భూమి మీద చూడండి, ఎక్కడ చిన్న బొమ్మ పెట్టినా దేవుడు అయిపోతాడు. చిన్న రాయి పెడితే చాలు దేవుడు. ఎందుకంటే మానవుని అట్లా మలిచేశాడు. ఒక శక్తికి రంజేస్తాడు, శక్తికి పశువులతో చాలు. అంటే మనిషిని ఆ విధంగా బంధించేశాడు అపవాది. దేవునితో అన్నాడు, నువ్వు నన్ను పాడగొడుతున్నావు కాబట్టి నువ్వు భూలోకాన్ని, భూమి మీద మానవుని సృష్టిస్తున్నావు, సృష్టించిన ప్రతి మానవుని నేను సరిపేసి నరకాన్ని తీసుకెళ్తాను అన్నాడు. అసలు నరకం ఎవరి కొరకు సిద్ధపరిచాడు అని చదివితే, నరకం అంట అపవాది కొరకు తన దూతల కొరకు సిద్ధపరిచాడంట. ముందుకెళ్ళినప్పుడు చూపిస్తాను ఆ మాట. అపవాదిని వాని దూతలకు సిద్ధపరిచిన యొక్క ఆ అగ్నిగుండానికి అపవాది మానవుణ్ణి ఆయా రకాలుగా బంధించి, ఆ రకాలుగా అలవాటు చేయించి మానవుని సరిపేసి ఎక్కడికంటే అవండి నరకాన్ని తీసుకెళ్ళిపోతుంది అపవాది. మన ప్రభు పరలోక అధికారి. దేవునికి స్తోత్రం చెప్పుకుందాము. అందుకని బైబిల్లో మనం చూడండి, ఒక మంచి మాట పేతురు గారు రాస్తూ అంటాడు, 3వ అధ్యాయం దూతల మీద అధికారి, పరలోకానికి వెళ్ళినప్పుడు దూతల మీద అధికారిగా నిలబడ్డాడు. ఆ దూతలు ఏం చేస్తున్నారో తెలుసా? ఎబ్రాయీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం చదివితే, దూతలు, దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేస్తున్నారంట. దేవదూతలందరూ ఏం చేస్తున్నాయి? రోజున ప్రభుకు నమస్కారం చేయగలుగుతున్నావా? దేవదూతలన్నీ కూడా యేసుకు నమస్కారం చేస్తున్నాయి.
రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం మనం చదివితే దేవదూతలందరూ కూడా దేవునికి నమస్కారం చేస్తున్నాయి. అంటే యేసు ప్రభువు ఎవరంట? దేవదూతల మీద అధికారి. దేవునికి స్తోత్రం చెప్పుకుందాము. రెండో మాటకు వస్తున్నాను. రెండో మాట భూలోక అధికారి. చదువుదామా? అక్కడ రాయబడిన మత్తయి సువార్త 28 అధ్యాయం 18 వాక్యం. భూలోకం మీద నాకు సర్వాధికారం కలిగను. భూలోకం మీద సర్వాధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆ సర్వాధికారి అయిన దేవుడు భూమి మీదకి ఎలాగొచ్చాడంట? చదువుదాం చూడండి. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వాక్యం. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వాక్యంలో చదివితే, అమ్మా, పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఈయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ పుట్టాడు ఈయన? సర్వాధికారి దేవుడు ప్రపంచ నడువొడ్డున పుట్టాడు, బత్లెహేములో. యోధా బత్లెహేమా, నువ్వెన్నటికీ అల్పమైన దానవు కావు. పితరులు వీరు వారు ఎవరో ఇజ్రాయేల్లో పుట్టాడు, యోధా గోత్రంలో పుట్టాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అందుకని చెప్తుంది, పితరులు వీరు వారు శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన ఎవరంట? ఈయన సర్వాధికారి అయిన దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పుకుందాము. ఆ సర్వాధికారి దేవుడు భూమి మీదకి వచ్చి సర్వాధికారం కలిగి. అందుకనే ఈ సర్వాధికారి దేవుడు ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసా? భూలోకం చెడిపోయింది. మన చదివితే ఆదికాండము 6వ అధ్యాయము 11, 12 వర్షాలు చదివితే, దేవుడు భూలోకం చూసినప్పుడు చెడిపోయి ఉన్నది. చెడిపోయిన మానవుణ్ణి బాగు చేయడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 4వ వాక్యం చదివితే, భూలోకం అంటే సమాధానం లేకుండా చేశాడంటే అపవాది. ఈ రోజున మనం చూస్తే భూలోకంలో సమాధానం కొదువైపోయింది. భార్య భర్తలకు సమాధానం లేదు, పిల్లలకు తల్లికి సమాధానం లేదు, అన్నదమ్ములకి సమాధానం లేదు, అక్క చెల్లికి సమాధానం లేదు, బంధువులకు సమాధానం లేదు. ఈనాడు కుటుంబాల్లో సమాధానం లేకుండా చేసేస్తుంది. అందుకని సమాధానం లేని కుటుంబాలు ఎన్నో జీవితాలు హతమార్చుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. భూలోకాన్ని చూశాడండి దేవుడు. చెడిపోయింది, బలాత్కారంతో నిండిపోయింది. చెడిపోయిన యొక్క మానవుని రక్షించడానికి ఆ సర్వాధికారి దేవుడి భూమి మీదకి రావాల్సి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. లోకంలో ఉన్నదంతా ఏంటంట? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం చదివి, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవబిడంబమును తండ్రి వలన పుట్టినవే కావు. ఏముంది లోకంలో? శరీరాశ. 12, 13 సంవత్సరాల కుర్రాడు తాగుడు బంధకాలతో, పానపరాకాలతో, గుట్కాలతో, గంజాయితో జీవితాన్ని శాపంగా మార్చేసుకుంటున్నాడు. శాపంగా మార్చుకున్నాడు అపవాది వాళ్ళని అలా ప్రేరేపిస్తుంది. విదేశాల నుంచి ఏమండి భయంకర మత్తు పదార్థాలు మన ఇండియాకి రప్పించి, ప్రియదేవ జనమే, ఎందుకు ఇట్లా మారుతుందంటే భూలోకం అంతా చెడిపోయింది. శరీరాశ, నేత్రాశ, ఆడ ఆశిస్సునల్లా కోరుకుని బ్రతుకుతున్నాడు. డబ్బును ఖర్చుపెట్టి శరీరాశలు తీర్చుకున్న మానవులు ఎంతోమంది భూమి మీద. ఆశిస్సునల్లా పొందుకోకుండా ఏ మానవుడు కూడా చాలా వరకు జీవించలేకపోతున్నారు. నేత్రాశ, శరీరాశ, జీవపడంబం, అసూయ, ఒకరి పట్ల వారు బాగుంటే ఒకడు వారం లేని పరిస్థితి. ఇట్లాంటి మనసు ఎందుకు వస్తుందో తెలుసా? అపవాది మానవుణ్ణి అట్లాగా, ఈ మానవుని రక్షించడానికి 9వ అధ్యాయం 5వ వాక్యంలో రోమాపత్రికలో, పితరులు వీరి వారు క్రీస్తు వీరిలో ఏంటండి? వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడు ఏంటి? నిరంతరము. ఎవరంట మన ప్రభు? సర్వాధికారి. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు చెప్పాలి? సర్వాధికారి. భూలోకం చెడిపోయింది. చెడిపోయిన మానవుని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు.
చాలామంది అంటూ ఉంటారు 3 మేకులు లాక్కోలేనాడు. ఒక ఆయన అంటున్నాడు 3 మేకులు లాక్కున్నాడు ఎవరిని రక్షిస్తాడా అని ఏలం చేస్తున్నాడు. బైబిల్లో ఉన్న వాక్యాలు అర్థం కాని మనుషుల మాటలు, బైబిల్లో ఉన్న యొక్క మర్మము యొక్క పరమార్థం తెలియని అవివేకంతో కూడిన మాటలు ఇవి. యేసు ప్రభు వారు సర్వాధికారం దేవుడు ఇంకో మాట ఉంటారు, చదువుదాము. తిమోతి రాసిన 2వ పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఎవరంటే యేసయ్య? శ్రీమంతుడైన దేవుడంట. అబ్బా, ఎవరంటేనా? శ్రీమంతుడు. ఎవరైనా? శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి యుక్త కాలమందు ఆయన ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు మన దేవుడు ఎవరంట? శ్రీమంతుడు. దేవునికి స్తుతులు చెప్పుకుందాము. లోకంలో ధనవంతులు అంటారు కొంతమంది, శ్రీమంతులని మీరు అంటూ ఉంటారు. వాళ్ళు ఎంత శ్రీమంతులైనా కానీ ఏదో లోపం ఉంటుంది, ఏదో లోపం ఉంటుంది. ఈ తాళరేవు ఏరియాలో ఒక ఆయన ఉంటాడు, మహాశ్రీమంతుడు, ఎకరాలు కలిగినవాడు, కోట్ల సంపద కలిగినవాడు, వ్యాపారవేత్త, మహాశ్రీమంతుడు. ఋషువులేని పశువులను భోజనం చేస్తాడు, చెక్క మీద పడుకుంటాడు. ఈ భూమి మీద శ్రీమంతులకి ఏదో లోపం ఉంటుంది. అంగట్లు అన్నీ ఉన్నాయంట అల్లు నోట్లో, కానీ యేసుక్రీస్తు శ్రీమంతుడు, ఏ లోపం లేనివాడు. దేవునికి స్తోత్రం చెప్పుకుందాము. నీ స్థితిని మార్చగలిగిన శ్రీమంతుడు నీ ఇంటికి తోడునుగాక. ఈయన ఎవరంట? శ్రీమంతుడు, అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలమందు ఆయన ప్రత్యక్షను కనుపరిచిన దేవుడు. 2026 సంవత్సరాల పూర్వం యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వాధికారి అయిన దేవుడు మా కన్యక గర్భంలో ఉద్భవించి ఈ భూమి మీదకు ప్రత్యక్షమైన దేవుడు. దేవదూతలే సువార్త చేసే యేసు ప్రభు పుట్టినప్పుడు మొట్టమొదటి సువార్త ఎవరు చేశాను? దేవదూతలే. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు అనికిష్టులైన మనుషుల భూమి మీద సమాధానము కలుగును గాకని ఆనాటి గొర్రెల కాపర్లకు ప్రకటన చేసింది దేవదూతలే. కారణం, సర్వాధికారి దేవుడు పశువుల తొట్లో పొరుండబెట్టబడ్డాడు. ఆయన వార్తను ప్రకటించాలని దేవదూతలు మొట్టమొదటి ప్రకటించారు. దేవునికి స్తోత్రం చెప్పుకుందామా? గడి చెప్పాలి. ఆ సర్వాధికారి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. యుక్త కాలమందే ప్రత్యక్షమైన దేవుడు. ఆయన ఎవరంటే? సర్వాధిపతి, రాజులకు రాజును, ప్రభులకు ప్రభును. శ్రీమంతుడు ఎవరంట? రాజులకు రాజు. ఎంతమంది భూలోకంలో రాజులు ఉన్నా యేసయ్య రాజ్యం శిథిలమైన రాజ్యం. గట్టిగా టప్పట్లు కొడదామా? యేసయ్య యొక్క ప్రేమ సామ్రాజ్యం శిథిలమైన రాజ్యం. క్రైస్తవ్యాన్ని వేలన చేయాలని, క్రైస్తవ్యాన్ని ఏ విధంగా అయినా పతనపరచాలని ఎంతో మంది రాజులు వేశారు, సామంతులు వేశారు, శ్రీమంతులు వేశారు. వారు మట్టిలో భూమి యొక్క గర్భాలయంలో పాతి పెట్టబడ్డారు. యేసయ్య సువార్త ప్రపంచమంతా కూడా విస్తరిస్తూనే ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పుకుందాము. రాజులకు రాజును, ప్రభులకు ప్రభు. ఈయన సర్వాధికారి అయిన దేవుడు నా ప్రభు. ఈ సర్వాధికారి అయిన దేవుడు చెప్తున్న మాట సర్వాధికారి దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. ఒక మంచి మాట. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. అల్పయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలము ఉండేవాడు నేనే, సర్వాధికారి దేవుడగు ప్రభు సెలవిస్తున్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములో అంటే ఆదిలో ఉన్న దేవుడు, అంతంలో ఉన్న దేవుడు. అల్పయు ఓమేగయు.
వర్తమానంలో ఉన్న దేవుడు, భవిష్యత్తు కాలం ఉన్న దేవుడు, నీ బ్రతుకు కాలం ఉంటుండే దేవుడు, యుగయుగాలు జీవించే దేవుడు. యేసయ్యకు మరణము లేదు, మరణం యేసయ్యను బంధించలేకపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సర్వాధికారి దేవుణ్ణి ఎవరు ఆరాధిస్తున్నారు? మొట్టమొదటిగా చదువుతాం చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. 4:8 తీయండి, ఒక మంచి మాట. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండను, అవి చుట్టూను రెక్కలు లోపటను కన్నులతో నిండి ఉండను. అవి భూత వర్తమాన భవిష్కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగలు స్తుతించబడుతున్న దేవుడు అండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న మహాగుణుడని యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకంలో ఉండగా పరిశుద్ధుడు 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 అని స్తుతులర్పించబడుతున్న మహాగుణుడైన దేవుడు భూమి మీదకి సర్వాధికారి అయిన దేవుడు మానవ రూపుకు వచ్చాడు మనిషిని రక్షించడానికి. ఆ గణుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాము. దశ గ్రంథంలో కూడా ఉంటుంది, 6వ అధ్యాయము 2-3 వచనాలు ఉంటుంది. 6 రెక్కలు కలిగిన దేవదూతలు, 2 రెక్కలతో ముఖం కప్పుకుంటే, 2 రెక్కలతో ఒళ్ళు కప్పుకుండి, 2 రెక్కలతో ఎగురుతూ ఏమంటున్నారు? పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్నా యేసయ్యా. వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్నా యేసయ్యా. వందనం ప్రభు వందనం వందనం ప్రభు వందనం. హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిగానాలు అర్పించబడుతున్న మహాగుణుడు తన కంఠస్వరం, దేవదూతల యొక్క కంఠస్వరం గడప కొమ్ముల పునాదులు కదులుతున్నాయంట. అక్కడ రాయబడుతుంది యెషయా గ్రంథంలో. ఆ మహాగుణుడిని అలాగ ఆరాధిస్తున్నాం. ఈ రోజున మనము ఏమండి ఎలాగ ఆరాధిస్తున్నాయంట? చదవండి ఇక్కడ. మానక, ప్రకటన గ్రంథం 4:8లో సర్వాధికారి దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రి పగళ్ళు నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా స్తుతించబడుతున్నాడు పరలోకంలో. దేవునికి స్తోత్రం చెప్పుకుందామా? నువ్వు చేసినా చేయకపోయినా, నువ్వు స్తుతించినా స్తుతించకపోయినా, నువ్వు మౌనంగా ఉన్నా దేవదూతలు కూడా స్తుతిస్తూనే ఉన్నాయి. ఆ గణుడైన దేవుని మనకు కలిగి ఉండడం గొప్ప భాగ్యం. యేసు ప్రభు వారు 2 విషయాలు చెప్పాను. ఆయన ఎవరు? పరలోకంలో దేవతల మీద అధికారి, భూలోకంలో సర్వాధికారి. అందుకని యేసు ప్రభు వారి నామములో ప్రార్థన చేయండి, దయ్యాలు గజగలాడుతూ వణుకుతాయి. భక్తి చేసి ఇంటికి వెళ్ళండి, పూజలు చేసి ఇంటికి వెళ్ళండి. ఒక మీ ఇంట్లో ప్రార్థన చేస్తామంటే వాళ్ళు ఏమంటారు? మా ఇంట్లో మా దేవుళ్ళు. కారణం అది వాస్తవమే. ఎందుకంటే యేసు నామం ఎక్కడ ఉచ్చరింపజేస్తామో అక్కడ ఉన్న దయ్యాలు అయినా ఎలాంటి దయ్య శక్తుల ప్రభావం అయినా గజగజలాడుతూ వణుకుతుంది. కారణం యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడైన సర్వాధికారి. అర్థమవుతుందా? సర్వాధికారి అంటాడు. అబ్రహాముతో ఏమంటాడు తెలుసా? మంచి మాట చూపిస్తాను, చదవండి. చూడండి 22వ అధ్యాయం ఆదికాండం 18వ వాక్యం. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానములు ఆశీర్వదించబడతాయి. ఎవరంట? అబ్రహమా, నువ్వు నా మాట విన్నావు, నేను సర్వాధికారిని దేవుడిని నువ్వు గ్రహించావు. పరలోకమే కాదు భూలోకములో కూడా శక్తిమంతులను గ్రహించావు.
నేను ఏది చేయమంటే అది చేసావు, నీకు ఒక్కడను నీ కుమారుని వెనక తీయలేదు కాబట్టి నీ సంతానాన్ని బట్టి, దేవుని మాట ఆలకించి చూడు, నీ కుటుంబాన్ని బట్టి నీ బంధువులు నా ప్రభు దీవించును గాక, నిన్ను బట్టి సంఘాన్ని నా ప్రభు దీవించును గాక, నిన్ను బట్టి గ్రామానికి దీవెనకరంగా మార్చబడును గాక. ఒక్కరు వేసే మాట ఆలకిస్తాలండి, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెడతాడు. అబ్రహాముతో అంటున్నాడు, నీ సంతానాన్ని బట్టి భూలోకములోని సమస్త జనములన్నీయు. యేసే మాట ఆలకిందాం. ఆయన సర్వాధికారి దేవుడు, శ్రీమంతుడు, ఏదైనా చేస్తాడు నా ప్రభు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. హల్లెలూయా. సర్వాధికారం దేవుడి మీద నువ్వు ఆనుకుని బ్రతికితే, ఆయన మాటని జీవిస్తే ఏదైనా చేస్తాడు. అందుకని బైబిల్ అంటుంది, నీ కోరిక సిందింపజేసి నీ ఆలోచన అవస్థ సఫలపరచబడును కాక అని ఉంటుంది. కీర్తన గ్రంథము 20:3 నీ కోరిక ఏదైనా తీరుస్తాడు నా ప్రభు, నీ ఆశ ఏదైనా తీరుస్తాడు, నీ ఉద్దేశం ఏదైనా తీరుస్తాడు. నువ్వు పరిశుద్ధిగా బ్రతికి అడిగిన ప్రతి మాట దేవునికి చిత్తానుసారంగా ఉంటే ఏదైనా. చూడండి, ఇంకో మాట చూపిస్తాను. ఆదికాండము 26:4 చదివితే ఇస్సాకుతో కూడా అదే మాట అంటున్నాడు. ఇస్సాకు, నీ తండ్రి అయిన దేవునితో నేను ఒక ప్రమాణం చేశాను, నీ సంతానాన్ని బట్టి భూలోకములో సమస్త జనములు ఆస్వాదించబడునుగాక అన్నాడు. 4 చదివితే, నీ సంతానముల సమస్త భూలోకములోని సమస్త జనులు, సమస్త భూలోకములోని సమస్త జనులు, అన్ని జాతుల వారు, అన్ని వర్గాల వారు, అన్ని దేశపు ప్రజలు, ఏ మనుషుడైనా నీ సంతానాన్ని బట్టి దీవిస్తాను. ప్రియతల్లి, యేసే మాట ఆలకిందాం. అది సర్వాధికారి, పరలోకంలో దేవదూతల మీద అధికారి. దేవునికి మహిమ కలుగును గాక. యేసుప్రభు ఒక మాట అంటాడు, చదువుదామా? నిర్గమకాండము 8:22 భూలోకంలో నేనే యెహోవాను అంటున్నాడు. భూలోకంలో నేనే దేవుడను, భూలోకంలో నేనే దేవుడను. ఏ దేవుడు ఏ దేవుడు ఏ దేవుడు అక్కడ అంటాడు, భూలోకంలో నేనే యెహోవాను. చాలు చాలు. ఎవరంట? యేసుప్రభు అన్నాడు దేవుడు. తరతరాలలో జగాలలో యుగ యుగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టింపకమునుపు నరునికి రూపము లేనప్పుడు
భూమికి పునాది వేయక మునుపు నరునికి రూపము లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు స్తోత్రం. దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ నిర్గమాకాండంలో రాయబడిన మాట 8వ అధ్యాయం 22వ వచనంలో, భూలోకములో నేనే యెహోవాను. భూలోకంలో, పరలోకానికి దేవుడుని నేనే, భూలోకానికి. అర్థమవుతుందా? ఈ లోకంలో ఉన్నాయన్నీ కూడా అంట యేసయ్యకు నమస్కారం చేస్తున్నాయంట. ఈ లోకాధికారం అంతా, లోకంలో ఉన్నాయన్నీ కూడా దేవునికి నమస్కారం చేస్తున్నాయంట. యేసయ్యా నువ్వు త్వరగా వస్తే మా బ్రతికేంటి? ఏమిటండి ఆయన త్వరగా వస్తే? పాతాళంలో బంధించబడుతుంది అపవాది. ప్రియతల్లి, అందుకనే అపవాది అంట బహు క్రోధము గలవాడే. చదువుదామా ప్రకటన గ్రంథంలో? ప్రకటన గ్రంథంలో ఒక మాట తీద్దాం, చూడండి. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, బహు క్రోధము గలవాడే, సమయం కొంచెమని ఎరిగి. 12వ అధ్యాయము 12వ వాక్యంలో, అపవాది తనకు సమయం కొంచెమని తెలుసుకొని బహు క్రోధము గలవాడే నీ యొద్దకు దిగి వచ్చేసాడంట. సమయం కొంచెం ఉందన్నాడు, అర్థమవుతుంది. యేసు వచ్చేస్తున్నాడు, ఆయన రాబోతున్న దేవుడు, ఆయన త్వరగా రాబోతున్న దేవుడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. అపవాదికి అర్థమైపోతుంది ఆయన సమయం కొంచెం అయిపోయింది, సమయం కొంచెం ఉంది. బహురోధం గలవాడు పనిచేస్తున్నాడు. ఈరోజు మనం పని చేయగలుగుతున్నామా? సువార్త చెప్పగలుగుతున్నామా? దేవుని కొరకు ఏమండి జీవితాన్ని సాగం చేయగలుగుతున్నామా? సమయాన్ని చేయగలుగుతున్నామా? అపవాదికి అర్థమవుతుంది సమయం కొంచెమే ఉంది. ప్రియ దైవజనమా, నేను చెప్తున్నా, ఈ కొద్ది సమయంలో దేవుని పని చేసి దేవుని మహిమను తెచ్చుదముగాక. ఇంకో మాట, 3వ మాట చూపిస్తున్నా, పాతాళ లోకం. చదవండి ఆ మాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, పాతాళ లోకం యొక్క తాళపు చెవులు స్వాధీనంలో ఉన్నవి. యేసు ప్రభువారి స్వాధీనంలో పరలోకము, భూలోకము, పాతాళ లోకము. మూలోకాలకు దేవుడు యేసయ్యా. అంతటి గనుడిని ఆరాధిస్తున్నామండి. సామాన్యుడి కదా మన దేవుడు. అర్థం అయినాడికి ఈ యొక్క మర్మం యొక్క పరమార్థం తెలుస్తుంది. అర్థం కానివాడికి దేవుని యొక్క ప్రభావము కనులార చూడలేని వాడికి ఎగతాళిగా ఉంటుంది. చూడండి, ఇక్కడ రాయబడిన మాట, పాతాళ లోక ద్వారము, పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అంటున్నాడు యేసయ్య. పాతాళాన్ని కూడా పేతురు రాసిన మొదటి పత్రికలో మనం 2వ పత్రిక 2:4 వాక్యం చదివితే, దేవదూతల పాపం చేసినప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టక పాతాళంలో బంధించాడంట. ఇందా చదువుకున్న మాట మళ్ళీ చెప్తున్నా. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం చదివితే, దేవదూతల పాపం చేసినప్పుడు దేవుడు వాటిని విడిచిపెట్టలేదంటండి. ప్రియ దైవజనమా, బైబిల్ చూద్దాం ఒక మంచి మాట. అసలు పాతాళం ఎవరికి సిద్ధపరిచాడు? ఈ విషయం గమనించాలి. చూద్దామా? ఇందా చెప్పాను కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 47వ వచనం తీయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం చదువుతాం, చూడండి. 25:41. అప్పుడు ఆయన ఎడవైపున్న వారిని చూసి, శపించబడి వారులారా, నన్ను విడిచి అపవాదికి దూతలకు సిద్ధపరిచిన నిత్యగ్నిలోనికి. ఎవరు సిద్ధపరిచాడు పాతాళాన్ని? పాతాళలోకి ఎవరు సిద్ధపరిచాడు? దేవదూతలు. కనుక దేవుని మీద తిరుగుబాటు చేసి పాపం చేసిన వాటికి అవండి పాతాళ లోకం సిద్ధపరిస్తే మానవుని పలు రకాలుగా చెడగొట్టి పాడు చేసి పాపం వైపు మళ్లించి, తాగుడి వైపు, వ్యభిచార వైపు, ఈ యొక్క భయంకరమైన యొక్క చెడు అలవాట్ల వైపు మళ్లించి అపవాది మానవుని బంధించేసింది. బంధించే మరణాన్ని తీసుకెళ్ళి ఆ వ్యక్తి ఆత్మను కూడా నరకాన్ని తీసుకెళ్ళిపోతుంది అపవాది. అందుకని యేసు ప్రభువు అంటున్న మాట,
అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన ఇచ్చే అగ్నిలోనికి. అసలు మానవుని సిద్ధపరిచింది కదా ఇక పాతాళ లోకం. అందుకని చెప్తున్నా, పరిశుద్ధంగా బ్రతుకుదాము, దేవునికి స్తోత్రం చెప్పుకుందామా, పరిశుద్ధంగా జీవించదము గాక. చూడండి, యోబు గ్రంథం 24:19 వాక్యం చదివితే, పాతాళము పాపము చేసిన వారిని బంధిస్తుందంట. పాతాళం ఎవరిని బంధిస్తుంది? విడిచిపెట్టదని. చూడండి, పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొనును గాక. పట్టుకుంటుందంట అండి. పాపం చేసిన వాళ్ళు ఏం పట్టి ఉందటే? పాతాళం పట్టుకుంటారు, పాతాళంలో వేసేస్తారు. మరి పరిశుద్ధంగా బ్రతికే లాభం ఏమిటి? చదువుదాము, 3 మాటలు చూసి ముగించేసుకుందాం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. పరిశుద్ధంగా జీవించిన వారికి కలిగే లాభాలు ఏంటి? మనం అనుకోవచ్చు, మేము యథార్థంగా బ్రతుకుతున్నాము కదా, మాకు వచ్చే లాభం ఏమిటని మీకు ఆలోచన రావచ్చు. చూద్దాం. చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము, ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనంటాడంట. ఏం సహించేది? లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వేదనలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇంకా ఎటకారం చేసే పరిస్థితులు మనం ఎదురవుతాయి. సహించుకుంటూ బ్రతకాలంట. సహించుకుని బ్రతికితే ఏం చేస్తాడంటే, దేవుడు ఏలుబడి చేస్తాడు లోకమంతటిని కూడా. ఆ ఏలుబడిలో నిన్ను కూడా ఒక భాగస్తునిగా పెట్టుకుంటాడు. అంటే చూడండి, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము, ఆయన ఎరగమని బ్రతికితే. యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి కూడా, ఏమండి హృదయం యేసయ్యకి ఇవ్వకుండా ఏమండి బ్రతికమంటే, యేసయ్య అంటాడంటే, నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడంట. ఎరగమన్నట్టుగా కాదు, ఎరుగుతున్నామట్టుగా బ్రతుకుతాం. ఇంకో మాట కూడా చూపిస్తాను చూడండి. అక్కడ రాయబడిన మాట మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. నన్ను వెంబడించిన వారిని అంటాడు యేసు ప్రభు వారు. జయించిన అంటాడు చూడండి, తన మహిమ గల సింహాసనం కూర్చుని పెడతాడంట. యేసయ్యని వెంబడిస్తే, యేసయ్య కొరకు జీవిస్తే. 19వ అధ్యాయము 28వ వచనం ముగించుకుందాం అమ్మా. యేసు వార్తిట్లను ప్రపంచ పునరుద్ధానమందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం ఆసీనుడై ఉన్నట్లు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం ఆసీనుడై బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం చెప్పుకుందాము. ఆసీనులై ఉంటారు. ఇజ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారు మీరు. ఆనాటి అపోస్తలుతో చెప్తున్న మాట, యేసు నన్ను వెంబడించిన మీరు నా మహిమగల సింహాసనమందు మిమ్మల్ని కూడా కూర్చొని పెడతాను. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యంలో ఉంటుంది, జయించిన తండ్రి సింహాసనం కూర్చున్న ప్రకారము జయించిన వాడిని నాతో కూడా సింహాసనమందు. అది పరిశుద్ధంగా బ్రతికి యథార్థంగా బ్రతికి యేసుకొరగా జీవిస్తే ఏలుబడిలో ఉంటావు, సింహాసనం నీ సొంతం అవుతుంది. ఇంకో మాట కూడా చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వాక్యం తీసుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 6వ వాక్యం. అమ్మా వీరు దేవునికి క్రీస్తుకుని యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారండి. గట్టిగా టప్పట్లు కొడతామా? యేసు క్రీస్తు యొక్క మహిమ కొరకు బ్రతికిన వారిని 1000 ఏళ్ల పరిపాలనలో నా దేవుడిని అధికారిగా నిలబెట్టును గాక. 1000 సంవత్సరాల పాలన ఉంటుందండి. ఇదే భూమి మీద 1000 ఏళ్ళ పాలన జరుగుతుంది. బలమైన బిల్డింగ్లు కడుతున్నారు, కోట్లు ఖర్చు పెట్టి కట్టనివ్వండి, దాంట్లో మనం నివాసం చేస్తాం. ఒకవేళ ఏమండి వాళ్ళు ఎన్ని లక్షలు పెట్టి కట్టినా కానీ 1000 ఏళ్ల పాలనలో మనం ఉంటాము. 1000 ఏళ్ల పాలనలో మన సంఘం నిలబడుతుంది. 1000 ఏళ్ల పాలనలో మనం యేసుతో కూడా పాలనలో నిలబడతాము. చదవండి, ఆ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులు, పరిశుద్ధుల యందురు ఇట్టి వారి మీద రెండవ మరణం అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకుని యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాల రాజ్యం చేస్తారండి. 1000 సంవత్సరాల పాలన జరుగుతుంది. 1000 ఏళ్ల పాలన. 1000 ఏళ్ల పాలన జరిగిన తర్వాత కొత్త ఆకాశం, కొత్త భూమి,
పాత ఆకాశం పాత భూమి గతించిపోతుంది. అదే 21 అధ్యాయాలు ఉంటుంది చూడండి, మొదటి వచనంలో, అంతట నేను కొత్త ఆకాశం కొత్త భూమిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రము ఇంకా లేదు, మరియు నేను నూతనమని యెరూషలేమున ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్తకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెలు సిద్ధపడి పరలోకమందు దేవుని యొద్ద నుండి దిగి వచ్చి నేను చూస్తున్నాను. చూడండి, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కూడా ఉండును, వారు ఆయన ప్రజల యందురు, దేవుడే తను దేవుడైన వారికి తోడిండును. లోకలు ఎంతో బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండవచ్చు, ఆనందం ఉండవచ్చు, యేసుని వెంబడించిన మానవతో. కారణం ఏంటి తెలుసా? 1000 ఏళ్ళ పాలన ఉంది. ఇక్కడ బ్రతికేది 70, 80 లాగా 100, 120, అధికంగా బతకలేము. ఒక 50, 70 సంవత్సరాలు పైబడ్డాయంటే ఆయాసం దుఃఖమే. కానీ ఏమంటే యేసు ప్రభు వారితో వెంబడిస్తే 7 ఇందులో మనం ఉంటాం. ఎత్తబడిన సంఘం 7 ఇందులో ఉంటాం. 7 శ్రమలు జరుగుతాయి భూమి మీద. సంఘమేమో విందులో ఉంటుంది. ఆ విందు అయిన తర్వాత ఏం చేస్తుందో తెలుసా? ఈ భూమి మీదకి సంఘము వస్తుంది. గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది. చదువుదాం చూడండి, 7వ వచనం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తన చెరలో నుండి విడిపించబడతాడంట. అంటే 1000 ఏళ్ళ పాలనలో సాతాను కూడా ఉండడు. 1000 ఏళ్ళ పరిపాలనలో పూజలు పురస్కారాలు ఉండవు. యేసుక్రీస్తు ప్రభు వారి రాజు ఉంటాడు. ప్రధానమంత్రి మన మోడీ ఉండడు. ఇంకా ప్రపంచానికి ఒక్కడే అధికారి. మొత్తం ప్రపంచం 250 దేశాలకు ఒకే అధికారి యేసుక్రీస్తు ప్రభుల వారు ఉంటారు. ప్రపంచంలో మానవులందరూ కూడా ఆయనే నీతి సూర్యుడిగా నిలబడతాడు. ఆయన పాలనే జరుగుతుంది. అప్పుడు వస్తుంది నీతి పాలన. ఇప్పుడు రాదు. ఇప్పుడు అంత అన్యాయం పాలనే. మంచి చేస్తానంటాడు, మంచి చేయలేడు మానవుడు. మేలు చేయాలని చూస్తాడు, మేలు చేయడానికి మనసు రాదు మానవునికి. యేసుక్రీస్తు ప్రభుల వారి రాజ్యంలోని నీతి రాజ్యము. దేవునికి స్తోత్రం చెప్పుకుందాము. ఆయన రాజ్యం అయిన తర్వాత 1000 ఏళ్ళ పాలన భూమి మీద జరిగిన తర్వాత నిత్యత్వంలోకి వెళ్తాం. యుగ యుగాలు వేస్తూ ఉంటాం. యుగ యుగాలు వేస్తూ ఉంటాం. ప్రియ తల్లి, మరి యేసు ప్రభువారిని వెంబడించకపోతే ఎక్కడికి వెళ్తాం? పాతాళ లోకానికి యుగ యుగాలు ఉంటాం. నిత్యగ్నిగుండం నిన్ను ఏమండి దహిస్తూనే ఉంటుంది. ఆ మంటల్లో పగులాడు మంటల్లోకి వెళ్ళకుండా నువ్వు ఉండాలంటే యేసునందు విశ్వాసం ఉంచిన నీవు యేసు కొరకు జీవించు. యేసునాథునిక కృప మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించబడును గాక. ఆమేన్. సియోనులో